Okay, next problem, ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. ఒక 4x4 మ్యాట్రిక్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ బై కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎకలాన్ ఫామ్. దీన్ని ఎకలాన్ ఫామ్లోకి మార్చడం ద్వారా ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మనం కనుక్కోవాలి. సో ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి దీనికి ఒక ప్రిన్సిపల్ డయాగనల్ ఉంటుంది. ప్రిన్సిపల్ డయాగనల్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్. అంటే మనం ఏ రో తీసుకుంటే ఆ ఎలిమెంట్ మనం తీసుకోవాలి. సో దీస్ 4 ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్స్ ప్రిన్సిపల్ డయాగనల్. సో ఈ బాక్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటాము. సో ఎకలాన్ ఫామ్లోకి మార్చాలంటే ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం జీరోగా మార్చుకోవాలి, జీరోగా కన్వర్ట్ చేయాలి. ఓకే, యూ హ్యావ్ టు కన్వర్ట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ టు జీరోస్ బై ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో దట్ ఈస్ ఎకలాన్ ఫామ్. సో ముందుగా ఈ ఫస్ట్ ఎలిమెంట్ దీని కింద ఉన్నటువంటి 3 నెంబర్స్ని ఈ ఎలిమెంట్తోనే జీరో తీసుకొని రావాలి. సో ఇవన్నీ జీరోస్ రావాలంటే మొదటి పని ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో జీరో తీసుకొని రావాలి. సో ఈ 3 జీరోస్ వచ్చిన తర్వాత రిమైనింగ్. ఓకే, సో ముందుగా ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో జీరో రావాలి. సో లెట్ us see how to do that. -1 1 2 -1. సో ఇది R1లో ఎలిమెంటు, R2లో ఎలిమెంటు, R3లో ఎలిమెంటు, R4. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో రావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మైనస్ చేయటమే. ఓకే, ఇట్లా వీటిని క్రాస్ తీసుకొని AD మైనస్ BC, ABCD అనుకుంటే AD మైనస్ BC ఆ విధంగా తీసుకోవాలి. సో ఇది R2లో ఎలిమెంట్ కాబట్టి R2 times 2 -1 into R2 -R2 -1 into R1. Okay, so this is first elementary row transformation. Next, ఈ ఎలిమెంట్ దగ్గర జీరో ఎలా వస్తుంది అనేది పక్కన చూపిస్తాను నేను. -1 1 2 -1 R1 R2 R3 R4. సో ఒకే దగ్గర ఈ రోస్ డ్రా చేస్తే కన్ఫ్యూజన్గా ఉంటుందని పక్కన చూపిస్తున్నాను. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ ప్లేస్లో జీరో రావాలి మనకి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 అండ్ దెన్ దీస్ 2. ఫస్ట్ ఈ 2 ఇంటూ చేసుకోవాలి మైనస్ ఈ 2. సో అది R3 పొజిషన్లో ఉంది కాబట్టి R3 times 2 -1 into R3, that means -R3 -2 into R1. Okay, 2 into R1. Next, again we take -1 1 2 -1 R1 R2 R3 R4. సో ఈ ఎలిమెంట్తో ఇక్కడ మనకి జీరో రావాలి. సో ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి మైనస్ ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు మల్టిప్లై దీస్ 2 అండ్ దెన్ దీస్ 2. ABCD AD మైనస్ BC. సో -1 into R4. సో ఈ పొజిషన్లో జీరో రావాలి కాబట్టి R4 times 2 -1 into R4 means -R4 -1 into R1 means minus into minus plus R1. Okay, so these are the elementary transformations which we have to perform here in these 3 places to get zeros. Okay, so let us see the first one. The next similar matrix is like this. So first row is as it is, -1 -3 3 -1. Okay, so R2 times 2 -R2 -R1. సో వీటిని మైనస్తో ఇంటూ చేసి మళ్ళీ R1 కూడా మైనస్ చేస్తున్నాం. సో రఫ్ వర్క్ -R2 అంటే -1 మైనస్ R1 అంటే మళ్ళీ -1. సో మైనస్ ఇంటూ మైనస్ +1. సో -1 + 1 0.
నెక్స్ట్ minus R2 means minus 1, minus R1, minus into minus plus, R1 means 3, minus 1 plus 3 means 2 we get, okay. Next, minus R2, so minus of minus 1 plus 1, formula minus is there, R1 means 3, so 1 minus 3 we get minus 2. Next, last element, minus R2, minus into 0, 0. So next minus is there, R1 means minus 1. So minus of minus 1 means plus 1. So this is second row. Next, third row, minus R3. So minus into 2, minus 2. Minus 2R1. So minus 2 into R1 into minus 1. Minus 2 into minus 1. Plus 2. So minus 2 plus 2 means 0 we get. Next, second element, minus R3, minus into minus plus 5. Minus 2 R1, minus into minus plus 2 3 6. So 5 plus 6, 11 వస్తుంది ఇక్కడ. Next, third element, minus R3, minus into 2, minus 2. Minus 2 R1, minus 2 into R1 into 3, minus 2 3 minus 6. So minus 8. Next, fourth element, minus R3, minus of minus 3 plus 3. Minus 2 R1, minus into minus plus, so 2 1 2. So 3 plus 2 become 5. Next, R4, minus into minus plus 1 plus R1, so plus into minus 1, 1 minus 1, 0. Next, minus R4, minus into 1, minus 1, తర్వాత plus R1, so plus into minus 3, minus 3, minus 4 we get. Minus 4 here. Next, third element, minus R4, minus into 0, 0. Plus R1 means 3. So 0 plus 3, we get 3. Next, minus R4, minus into 1, minus 1. Plus R1 means minus 1, plus into minus, minus 1. So minus 1, minus 2. Continuation. Next, ఈ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేసెస్లో 0 రావాలి. సో ఈ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ తోటి దాని క్రింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం 0గా మార్చుకోవాలి. సో ఇంతవరకు సపరేట్గా తీసుకున్నాం. 2 11 minus 4, 2 11 minus 4, ఇది R2 ఎలిమెంట్, ఇది R3, ఇది R4. సో ఈ ఎలిమెంట్ తోటి ఫస్ట్ ఇక్కడ 0 తీసుకొని రావాలి. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ లైక్ దిస్, ఫస్ట్ 2 into R3 minus 11 into R2. సో A B C D AD minus BC లైక్ దట్, ఓకే. సో ఇక్కడ మనకి 0 రావాలి కాబట్టి ఇది R3 పొజిషన్. సో R3 పొజిషన్కి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం. 2 into R3 minus 11 into R2. 2 into R3 minus 11 into R2. ఓకే. నెక్స్ట్ ఈ పొజిషన్ గురించి సో మళ్ళీ తీసుకుందాం. 2 11 minus 4. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ ప్లేస్లో 0 రావాలి. ఇది R2 ఎలిమెంటు, ఇది R3 ఎలిమెంటు, ఇది R4. సో జస్ట్ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ టేకింగ్ సబ్స్ట్రాక్షన్. సో క్రాస్గా మల్టిప్లై చేసి మైనస్ చేయడమే. 2 into R4 minus 4 into R2. ఓకే. సో R4 tans to 2 into R4 మైనస్ చేయాలి. ఆల్రెడీ అక్కడ -4 ఉంది. -of -+ 4R2.
ఓకే. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనం R1 దగ్గర ఏం చేయట్లేదు, -1 -3 3 -1 -1 -3 3 -1 ఇది యాస్టీస్గా ఉంటుంది. నెక్స్ట్ R2 దగ్గర కూడా ఏం చేయట్లేదు, 0 2 -2 1 0 2 -2 1. నెక్స్ట్ R3 దగ్గర మనం 2R3, సో R3ని 2తో ఇంటూ చేస్తున్నాం, -11 R2, R2ని 11తో ఇంటూ చేసి మైనస్ చేసుకోవాలి. సో 2R3 అంటే 200, సో 2R3 మీన్స్ 200, -11 R2 మీన్స్ 11 0 is also 0, 0 minus 0 means 0 we get. సో ఈ రెండు జీరోసే కాబట్టి జీరోనే వస్తుంది. నెక్స్ట్ 2R3 2 11 22, -11 R2 11 2 22, 22 minus 22 0. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2R3 2 -8 -16, -11 R2 minus into minus plus 11 2 22. సో 22లో 16 పోతే 6 వస్తుంది, 6. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 2R3 2 5 10, ఫార్ములా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది. 11 R1 11 1 11, 10 minus 11 gives -1. Next R4 times 2 2R4, so 2 0 0 plus 4R2, so 4 0 0 0 plus 0 0 we get. Next second element దగ్గర 2R4 2 minus 4 -8 plus 4R2 4 2 8, -8 plus 8 0. Next third element, okay, 2R4 2 3 6 plus 4R2 plus into minus 4 2 8, 6 minus 8 gives -2. Last element 2R4 2 minus 2 -4 plus 4R1 4 into 1 plus 4, -4 plus 4 0 we get. Okay. సో నెక్స్ట్ మన పని ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 రావాలి. ఓకే. సో ఈ ఎలిమెంట్ ఇది R3 పొజిషన్, ఇది R4 పొజిషన్. సో అవి రెండే మనం తీసుకుందాం. సో ఇది R3 పొజిషన్, ఇది R4 పొజిషన్. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసుకోవాలి, మైనస్ ఈ రెండు. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ మనకి 0 రావాలి కాబట్టి అది R4 పొజిషన్, R4లో ఉన్నటువంటి ఎలిమెంట్ అది. సో 6 into R4 minus 2 into R3, minus of minus plus 2 R3. ఓకే. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనం R1లో ఏం చేయట్లేదు, -1 -3 3 -1. R2 also there is no change in R2, 0 2 -2 1. In R3 is also there is no change, 0 0 6 -1. R4 ఆల్రెడీ ఈ రెండు జీరోస్ కాబట్టి అవి మారవు, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఎలిమెంట్ చూసుకుంటే సరిపోతుంది. 6R4 6 into -2 -12 plus 2R3 2 6 plus 12, -12 plus 12 0. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 6R4 6 0 0 plus 2R3 2 -1 -2, సో -2 హియర్. ఓకే. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం 0గా మార్చేస్తాం. దట్ మీన్స్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0గా మారిపోతాయని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా పిలుస్తాము. అండ్ నౌ దిస్ ఈజ్ ఇన్ ఎకలాన్ ఫామ్, దీన్నే మనం ఎకలాన్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఓకే. therefore rank of A is equal to
number of non-zero rows. So how many non-zero rows are there? So all are non-zero rows. Okay. Therefore rank of A is equal to, so anni kuda non-zero rows. 4 non-zero rows are there. Therefore rank of A is equal to 4.